మనం మెడికల్ టర్మినాలజీలో టినిటస్ అని అంటాము. సో ఈ టినిటస్ యూజువల్ గా చాలా మంది ఎఫెక్ట్ అవుతుంటారు. బట్ దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఏమి ఉన్నాయి అని వాళ్ళు తెలుసు. టినిటస్ అంటే ఇట్ ఇస్ జస్ట్ సింటమ్, అంటే లోపల జరిగే డిసీజ్ కి మనకు బయటకు కనిపించే ఒక సింటమ్ మాత్రమే. సో చాలా మంది పేషెంట్స్ గుయ్యమని శబ్దం వినిపిస్తుంది అంటారు, దానివల్ల నిద్ర పట్టట్లేదు, సైలెంట్ గా ఉన్నప్పుడు చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది అని చెప్తుంటారు. సో దాని గురించి వాళ్ళు తెలుసు. సో అసలు టినిటస్ అంటే ఏంటంటే రింగింగ్ కానీ బజ్జింగ్ లేదా క్లికింగ్ సౌండ్, బయట నుంచి ఎటువంటి సౌండ్ లేకున్నా కానీ చెవు లోపల ఇలాంటి శబ్దం వినిపించడాన్ని టినిటస్ అంటాము. యూజువల్ గా ఇది రెండు రకాలు ఉంటుంది. సబ్జెక్టివ్ టినిటస్ అంటే పేషెంట్ కి మాత్రమే వినిపిస్తుంది అనమాట. ఆబ్జెక్టివ్ టినిటస్ అంటే మేమే ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు కూడా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ టినిటస్. సో మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి టినిటస్ కి అని తెలుసుకున్నాం. మోస్ట్ హియరింగ్ లాస్, అంటే వెన్ ఏజ్ రిలేటెడ్ గా మనకి నర్వ్ అనేది స్లోగా డ్యామేజ్ అయినప్పుడు వల్ల స్లోగా టినిటస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాయిస్ ఎక్స్పోజర్, లౌడ్ సౌండ్ కి ఎక్స్పోజ్ అవ్వడం, మెడికేషన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల కూడా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టినిటస్ అనేది ఇట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సైకియాట్రీ, ఇట్ ఈస్ జస్ట్ న్యూరలాజికల్ ప్రాబ్లం అంతే. సో టినిటస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అని చెప్తారు. బికాస్ అట్ నైట్ టైమ్ స్లీప్ చేసేటప్పుడు యూజువల్ గా బయట అట్మాస్ఫియర్, ambient atmosphere అనేది కంప్లీట్ గా సైలెంట్ ఉంటుంది. సో అలాంటి టైంలో వెన్ యూ హ్యావ్ దిస్ సౌండ్ ఇన్సైడ్ ద ఇయర్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్లీప్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాన్సన్ట్రేషన్, వర్క్ ఎఫెక్ట్ అవుతుంది. వెన్ వీఆర్ వర్కింగ్ ఎస్పెషల్గా సాఫ్ట్వేర్ ఉంటారు, they'll be working in quiet environments in an AC room, just seeing the laptop and all. ఆ టైంలో ఫోకస్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అని చెప్తారు. అండ్ దీని వల్ల ఇరిటేషన్ డెవలప్ అయ్యి యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాగ్నోస్ ఎట్లా చేస్తాము ఈ టినిటస్ అనే కండిషన్ అంటే, ఫస్ట్ మెడికల్ హిస్టరీ ఉంటే, సో ఏ టైంలో వస్తుంది టినిటస్, నెక్స్ట్ ఎలాంటి మెడికేషన్స్ వాడినప్పుడు వస్తుందా, నాయిస్ బయట సౌండ్ విన్నప్పుడు వచ్చింది స్టార్ట్ అయిందా ఇది, లేదా ఆ సౌండ్ ఎలా ఉంది, దాని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, వాట్ టైప్ ఆఫ్ సౌండ్ ఇస్ దేర్, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి చెప్తుంటాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ నోయింగ్ ద ప్రాపర్ హిస్టరీ హౌ ద టైప్ ఇస్, దెన్ విల్ గో అండ్ ఎగ్జామిన్ ద ఇయర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఓటోస్కోపీ అండ్ ఇయర్ వ్యాక్స్ ఉందా లేదా చెక్ చేస్తాము. వీ కెన్ ఆల్సో డూ ఓటో ఎండోస్కోపీ or otomicroscopy to know the status of the tympanic membrane. And we can also assess through hearing tests, through pure tone audiometry, hearing tests అన్నమాట. చెవులో గుయ్యమని శబ్దం వినిపిస్తుంటే చాలా మంది డాక్టర్స్ హియరింగ్ టెస్ట్ చెప్తున్నారు, మాకు అసలు హియరింగ్ ప్రాబ్లమే లేదు అని అంటుంటారు. సో ఇన్ దిస్ హియరింగ్ టెస్ట్ వాట్ విల్ నో ఇస్ ఇఫ్ యువర్ నర్వ్ ఇస్ వీక్ ఆర్ నాట్, అంటే హియరింగ్ నార్మల్ లిమిట్స్ లో ఉన్నా కానీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మినిమల్ లాస్ ఆర్ సెన్సరీ న్యూరల్ లాస్ ఏమన్నా ఉంది అని అన్నప్పుడు, దెన్ ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద నర్వ్. సో దాని వల్ల కూడా అసోసియేటెడ్ టినిటస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. Some cases we ask for MRI where we feel that the tinnitus is because of some mass which is compressing on the nerve which is causing this tinnitus. So first thing history important, elanti type of tinnitus, ఎంత సౌండ్ వస్తుంది, ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎగ్జామినేషన్ లో ఇయర్ డ్రమ్ కి హోల్ ఉందా, ఇయర్ డ్రమ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆడియోలాజికల్ వర్కప్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇఫ్ రిక్వైర్డ్ ఇన్ ఫ్యూ కేసెస్ we can go for MRI also. అండ్ మీరు ఎలాంటి మెడిసిన్స్, కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల కూడా టినిటస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నారు అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దీనికి సో వీ హావ్ ఫౌండ్ అవుట్ యూ హ్యావ్ టినిటస్, వీ హావ్ డయాగ్నోస్డ్ ఇఫ్ యూ హ్యావ్ టినిటస్. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్? సో కంప్లీట్ క్యూర్ అనేది టినిటస్ కి మనకు ఉండదంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే బయట వెన్ వి ప్రొవైడ్ ambient సౌండ్ బయట సైలెంట్ గా ఉండకుండా చూసుకోవాలి. సో దట్ ఈ బయట సౌండ్స్ అనేవి ఎక్కువ ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా లోపల మనకి వినిపించే ఫ్రీక్వెన్సీస్ ఇంటెన్సిటీస్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. అండ్ వైట్ నాయిస్ అనేది యూజ్ చేస్తాము సో దట్ టినిటస్ కంప్లీట్ సైలెన్స్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లో దేర్ క్యాన్ బి సమ్ సౌండ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ambient environment so that it will come down. సో tinnitus retraining therapy and cognitive behavioral therapy అంటామండి.
సో tinnitus retraining థెరపీ అంటే యూజువల్ గా సౌండ్ థెరపీని కౌన్సిలింగ్ తో పాటు యూజ్ చేస్తే మన బ్రెయిన్ లో ఆ పాత్వేస్ అనేవి యాక్టివేట్ అయ్యి హ్యాబిచుయేట్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ మేక్ షూర్ దట్ టినిటస్ అనేది మన నార్మల్ సౌండ్ లాగానే అన్నట్టుగా తెలుస్తుంది. దెన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కూడా యూజ్ చేస్తాము. ఈ బిహేవియరల్ థెరపీ ఏంటంటే యూజువల్ గా సో దట్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ రిలేటెడ్ టు దిస్ tinnitus will be reduced if we use this therapy. సో ఏదైనా కానీ విత్ ఇన్ 1 day అనేది మీకు ఇది రాదు. సో యూ హ్యావ్ టు సీ హౌ ఇట్ ఈస్ అండ్ దెన్ ప్రొసీడ్ అకార్డింగ్. అండ్ మెడికేషన్స్, సో మెడికేషన్స్ అనేవి ఏవి యూజ్ చేయొచ్చు అనేది చెప్తాను. ద థింగ్ ఇస్ దెర్ ఇస్ నో ప్రాపర్ డ్రగ్ విచ్ కంప్లీట్లీ స్టాప్స్ ద tinnitus. సో గింకో బిల్బా అని చెప్తాము. గింకో బిల్బా ఏంటంటే in few patients, in very less number of patients, they might have good improvement if they use ginkgo biloba, and still research is going on for finding out all these things. And inkokati entante we can reduce the other associated symptoms, like if the patient has anxiety, depression or sleep disturbances, this can be reduced a little bit, but all this has to be taken after the advice from your doctor. But tinnitus ki complete ga cure unda ante no. So still research is going on this thing, but the thing is coping up mechanisms are available, and even tinnitus retraining therapy patients find it very much useful. సో ఫ్యూచర్ లో ఏముంటుంది, అదర్ ట్రీట్మెంట్స్ కొత్తగా ఏమొస్తున్నాయంటే న్యూరోమాడ్యులేషన్ అంటాము. సో దట్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి కొన్ని ట్రయల్స్ లో దిస్ ఇస్ షోయింగ్ పాజిటివ్ రిజల్ట్స్, అండ్ బైమోడల్ స్టిమ్యులేషన్ వీ కెన్ యూస్. And a personalized therapy is the hearing aid which we give to the patient will automatically detect the sound which is coming inside your ears, and based on that will rectify the thing. So lifestyle adjustments అనేవి చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదన్నా హై కెఫీన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము, ఆల్కహాల్, హై సాల్ట్ ఉన్న ఫుడ్ ఉంటే డిహైడ్రేషన్ అయి సిచ్యువేషన్ ఆఫ్ పర్సన్ chances. Hygiene is the most underrated there. So sleep hygiene is very very important, and you should always protect your hearing. Loud noise loki expose avakunda chuskoli. Always wear ear protection. Plugs vaadandi if you are going to loud DJ sounds unna gaani, loud sound exposure unnappudu gaani. And okavela continuous exposure undi anante it will worsen the condition more. And as of now what we can do is we can prevent the progression but not completely treat the symptoms. So first thing, asala adi enti meekunna problem, sometimes if it is because of eustachian tube block it can be reduced, if it's because of earwax it can be reduced. So first go and see your doctor, get all these tested, asala enti problem ani teluskondi, what are the treatment options available for you anevi adigi teluskondi. Danni batti what all you can use, ambient noise, background hearing, background noise పెంచుకోవడము, hearing aids యూజ్ చేయడం, ఇవన్నీ యూజ్ చేయడం వల్ల comparatively the burden will be reduced. And the thing is lifestyle changes are very much important. You should be adaptive cognitive behavioral therapy కూడా అదే ఉంటుంది మనకి. స్ట్రెస్, యాంగ్జైటీ వీటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలని, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో tinnitus యాజ్ సచ్ ఏంటి అంటే మనకి ఆ ప్రాబ్లం ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి ఇఫ్ యూ ఆస్క్ యువర్ డాక్టర్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్, రాదర్ దాన్ సఫరింగ్ కంప్లీట్ గా ఒకటే ఏంటి అని తెలియకుండా సఫర్ అవ్వడం కంటే knowing the treatment options which are available and following those will help you a little bit to cope up with the thing. So మీకు కనుక చెవులో హోరు ఇలాంటి శబ్దం వినిపించినట్టయితే you can definitely consult us. I'm Dr. Akshita Reddy, consultant ENT at One Stop Optic Hospitals. Thank you.